ఈ వీడియో మెయిన్లీ ఎవరి కోసం అంటే రోజు ఏం తిన్నావు అని నన్ను అడిగే వాళ్ళ కోసం. మ్యాటర్ ఏంటంటే ఈరోజు రూమ్లో చికెన్ కర్రీ చేస్తున్నాం. కానీ చికెన్ కుక్ చేయాలంటే చిన్న షాపింగ్ చేయాలి. వెళ్దాం పదండి. యూకేలో సగం మంది బ్రెడ్ జాము తిని బతికేస్తారు. ఇక్కడ మనలా ఫ్రెష్ చికెన్ షాప్స్ ఉండవు కదా, సూపర్ మార్కెట్లోనే కొనాలి. కానీ డైరెక్ట్గా మనకు కావాల్సిన ఐటమ్ దగ్గరికి వెళ్ళకూడదు, రౌండ్ చేయాలి. ఒకరోజు టైం చూసుకొని గ్రోసరీస్ మీద ఫుల్ వీడియో చేద్దాం. ఒక స్టార్ బక్స్ కాఫీ సూపర్ మార్కెట్లో కూడా దొరికేస్తాయి. పని అని చూద్దాం. ఇండియాలో 15,000-20,000 ఉండే బాటిల్ ఇక్కడ రఫ్లీ ఒక 2,000-3,000కి వచ్చేస్తాయి. బాటిల్స్ ఇంత చీప్ రేట్ రావడానికి కారణం ఏంటో నాకు తెలీదు. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, పంపిస్తా. ఫైనల్గా చికెన్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ చికెన్ మాత్రమే కాదు, మటన్, డక్, బీఫ్ ఏది కావాలంటే అది ఉంటాయి. మేము 2 kilos తీసుకున్నాం. అయినా అది ఒక పూటలో అయిపోద్ది అనుకో, అది వేరే విషయం. ఇక్కడ మిల్క్ మోస్ట్లీ ఇలా బాటిల్స్లోనే సేల్ చేస్తారు. అండ్ ఇక్కడ పెరుగు ఉండదు, స్టైల్గా యోగట్ అని చెప్పి అమ్మేస్తారు. విచిత్రమైన పేర్లు పెట్టి అంపారుతున్నారు బాస్. కానీ ఫైనల్లీ బిల్లింగ్ టైం. ఇక్కడ ఎవరు ఉండరు, సెల్ఫ్ చెక్అవుటే. ఐటమ్ స్కాన్ చేసి కార్డు పెడితే చాలు, లక్ష్మీదేవి అలా గాల్లోకి వెళ్ళిపోద్ది. అప్పుడే చికెన్ పడిపోయింది. ఇంకేముంది, తెచ్చుకున్న చికెన్ మ్యారినేట్ చేయటమే. చలో. ఎలా అంటారా, పెద్ద ప్రాసెస్ ఏం లేదు. పక్కనోడు చేస్తాడు, మనం చూడాలంతే. ఫస్ట్ చికెన్ వేసి, పెరిగేసి, అవేసి ఇవేసి, మసాలాలు వేసి అటు ఇటు కసా తిప్పేయాలి. కుకింగ్ చేసేటప్పుడు సిరీస్ చూడటం మాత్రం ఇంపార్టెంట్. అసలైంది మర్చిపోయాము, జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక గంట అలా వదిలేయాలి. ఈలోపు ఖాళీగా ఉండకుండా 2 స్వీట్స్ లోపల వేయాలి. ఇలాగా మ్యారినేట్ అయిన చికెన్ని బయటికి తీసి ఇలా ఆయిల్లో వేస్తే అలా అయిపోతాయి. కర్రీ మొత్తం అయ్యేవరకు మనం ఆగలేం కదా, అందుకే చికెన్ ఫ్రై అయ్యేలోపు ఇవి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రైడ్ పీసెస్ని ఇలా పక్కన పెట్టేసి గ్రేవీ చేయాలన్నమాట. మళ్ళీ సేమ్ ఆయిల్ కోసి అవి ఇవి వేసి అలా ఇలా తిప్పేయాలి. ఇప్పుడు ఆనియన్స్ వేయాలి. మళ్ళీ అలా ఇలా తిప్పేసి ఈ గ్యాప్లో సిరీస్ చూస్తూ ఇందాక వేసిన ఆనియన్స్ మర్చిపోవాలి. ఇది అదే మ్యాజిక్. మనీ హేస్ట్. ఇది ఎన్నిసార్లు చూసినా బోరే కొట్టిన కంటెంట్. మళ్ళీ రిపీట్ విత్ టమాటోస్. చికెన్ నువ్వే కుక్ చేస్తావా అని నన్ను ఎవరు కామెంట్లో అడగద్దు. బికాస్ వన్స్ డార్లింగ్ సెట్, తాజ్ మహల్ అంటే నాకు చాలా ఇష్టం అమ్మా, కానీ ఇల్లు ఎందుకు అలా కట్టుకోలేదంటే నా దగ్గర సమాధానం లేదు. ఈలోపు మా ఫ్రెండ్ కర్రీ చేసేసాడు. అయితే ఇది నాకదో దేవరికదో కాదు, మాస్టర్ చేద్దామని యూకే వచ్చి మాస్టర్ షెఫ్ అయిన ప్రతి ఒక్కడి కదా. నీకు తెలిసిన ఆ మాస్టర్ షెఫ్కి ఈ వీడియోని షేర్ చేయి.